మీరిక్కడ చూసుకుంటే 5 ట్రేడ్స్ విన్ అయ్యాను. 1 ట్రేడ్ లూజ్ అయ్యాను. 4% నేను ప్రాఫిట్‌లో ఉన్నట్టు. 4% కాదు నిజానికి ఇంకా ఎక్కువ. నేను స్కేలింగ్ చేస్తానన్నమాట. సో, ఇక్కడ 4 ట్రేడ్స్ విన్ అయ్యాను. 3 ట్రేడ్స్ లూజ్ అయ్యాను. 1% ప్రాఫిట్. రఫ్‌గా మీకు చెప్తున్నాను. ఇక్కడ 1, 2, 3, 4 ట్రేడ్స్ విన్ అయ్యాను. 2 ట్రేడ్స్ లాస్ అయ్యాను. 2% ప్రాఫిట్‌లో ఉన్నట్టు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ1 ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే బ్యాక్ టెస్టింగ్ అనమాట. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. చాలామంది నెగ్లెక్ట్ చేసేది. సో, మెయిన్‌లీ ట్రేడింగ్‌లో ఎక్కడైనా ఎవరైనా సక్సెస్ అవ్వట్లేదు ఆర్ కంటిన్యూయస్‌గా లూజ్ అవుతున్నారంటే నాకు కనిపించే రీజన్స్ ఓన్లీ 2 రీజన్స్ అనమాట. ఒకటి సైకాలజీ, రెండోది ల్యాక్ ఆఫ్ బ్యాక్ టెస్టింగ్. బ్యాక్ టెస్టింగ్ చేయకపోవడం. సో, ఈ రెండే వాళ్ళు స్ట్రాంగ్‌గా ఎఫెక్ట్ చేస్తాయన్నమాట. మీరు ఎక్కడైనా చూడండి. ఈ 2 ఈ 2 బేస్ చేసుకొని మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఈవెన్ సైకాలజీ ప్రాబ్లమ్ రావడానికి కూడా ఈ బ్యాక్ టెస్టింగే రీజన్ అనమాట. సో, ఏంటి బ్యాక్ టెస్టింగ్ రీజన్ అంటే సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలామంది వీడియోస్ అనేవి లెంథీగా ఉందంటున్నారు. సో, ఈ వీడియో కూడా లెంథీగానే ఉంటది. ఒక 30 మినిట్స్ రావచ్చు. బట్ ఒక వీడియో ఆర్ ఒక నాలెడ్జ్ బేస్డ్ వీడియోకి మీరు ఒక 30 మినిట్స్ స్పెండ్ చేయలేకపోతున్నారు అంటే ఇంక మీరు ఏం హార్డ్ వర్క్ చేస్తున్నట్టు ఒకసారి ఆలోచించండి. మీరు ఇక్కడ నాలెడ్జ్ కన్జ్యూమ్ చేస్తున్నారు. సో, ఒక 30 మినిట్స్ మీరు పెట్టలేకపోతున్నారంటే అది మీరు ఇంకెక్కడ హార్డ్ వర్క్ చేస్తున్నట్టు. సో, మనం ఎప్పుడు ఒక టైం ఇదిగా ఉండకూడదనమాట. సో, అక్కడ ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకుంటున్నామంటే దానికి ఎనఫ్ టైం ఇవ్వాలనమాట. సో, అదైతే మైండ్‌లో పెట్టుకోండి. సో, ఎవరైతే అలా టైం ఇవ్వగలరో వాళ్ళే డెఫినెట్‌లీ సక్సెస్ అవుతారు. సో, బ్యాక్ టెస్టింగ్. సో, 90% ఆఫ్ ద పీపుల్ ఈ బ్యాక్ టెస్టింగ్ అనేది చేయరనమాట. ఈ బ్యాక్ టెస్టింగ్ అనేది చేయరు. ఏదైనా స్ట్రాటజీ నేర్చుకుంటే డైరెక్ట్‌గా వెళ్లి డైరెక్ట్ మార్కెట్‌లో ఎగ్జిక్యూట్ చేస్తారనమాట. ఈ బ్యాక్ టెస్టింగ్ చేయరు. సో, మీరే చూడండి ఆ 90%లో ఉంటారా? లేకపోతే ఆ 5%, 6% విన్నింగ్ ఉంటారు చూడండి. వాళ్ళ దాంట్లో ఉంటారా? మీరే డిసైడ్ చేసుకోండి. మీరు ఎవరైనా బిగ్ ట్రేడర్స్ చూడండి. ఎవరైనా సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్ చూడండి. డెఫినెట్‌లీ వాళ్ళ దగ్గర బ్యాక్ టెస్టింగ్ డేటా ఉంటది. ఇయర్స్ ఆఫ్ బ్యాక్ టెస్టింగ్ డేటా ఉంటది. ఈవెన్ నా దగ్గర కూడా చాలా అంటే చాలా డేటా ఉంటదనమాట. సో, ఎందుకు అంటే మెయిన్ ఈ బ్యాక్ టెస్టింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ సైకాలజీని ఎలా ఇది క్లియర్ చేస్తదంటే లెట్స్ సే మీరు కంటిన్యూయస్‌గా లాసెస్ అయ్యారనుకుందాం. మీరు కంటిన్యూయస్‌గా లాసెస్ వస్తున్నాను. సో, మీకు ఆల్రెడీ తెలుసు ఈ లాసెస్ అనేవి పర్మనెంట్ కాదు. నా స్ట్రాటజీ మీద నాకు ఆల్రెడీ మీరు ఒక 2 ఇయర్స్ బ్యాక్ టెస్ట్ చేశారనుకోండి. ఓకే. నా స్ట్రాటజీ గురించి నాకు తెలుసు. 2 ఇయర్స్ నేను బ్యాక్ టెస్ట్ చేశాను. ఈ లాసెస్ ఏం కంటిన్యూయస్‌గా వచ్చినా కూడా దాని తర్వాత వచ్చే ప్రాఫిట్స్ అనేవి వీటిని కవర్ చేస్తాయి అని మీకు ఒక ఐడియా ఉంటదనమాట. సో, అది మీ సైకాలజీ ఎఫెక్ట్ చేయదు. మీరు వేరే స్ట్రాటజీకి షిఫ్ట్ అవ్వకుండా కంటిన్యూయస్‌గా ఒక స్ట్రాటజీ నుండి ఒక స్ట్రాటజీ జంప్ అవ్వకుండా మీ సైకాలజీ అనేది డిఫైన్ చేస్తదనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి గ్రీడ్. సో, గ్రీడ్ లేకుండా ఎలా చేస్తదంటే మీరు ఆల్రెడీ బ్యాక్ టెస్ట్ చేస్తే మీకు తెలుసు మంత్లీ ఎంత రిటర్న్స్ ఇస్తది, వీక్లీ ఎంత రిటర్న్స్ ఇస్తదని. సో, మీకు ఒకళ్ళు బ్యాక్ టెస్ట్ ఇన్ కేస్ మీకు తక్కువ రిటర్న్స్ వచ్చినా కూడా ఓకే. కొన్ని మంత్స్ ఇలా ఉంటదని మీరు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ బ్యాక్ టెస్ట్ చేసి మీ మైండ్‌లో అది ఫిక్స్ అయింది. ఓకే. ఇంతే వస్తది నా పర్ మంత్‌కి ఆర్ పర్ వీక్‌కి అని మీరు ఫిక్స్ అయ్యారు. సో, దీనివల్ల మీరు ఓకే. ఈ రిటర్న్స్ తక్కువ వస్తున్నాయి. నా స్ట్రాటజీ రాంగ్ ఏమో అని చెప్పి మళ్ళీ వేరే స్ట్రాటజీకెళ్ళడం, ఓవర్ ట్రేడింగ్ చేయడం ఇలాంటివి కూడా తగ్గుతాయన్నమాట. థర్డ్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫియర్ అనమాట. ఇది ఎలిమినేట్ అవుద్దనమాట. ఈ ఫియర్ ఎందుకు ఎలిమినేట్ అవుద్ది అంటే, సో, మీకు ఫియర్ ఎప్పుడొస్తది? ఎప్పుడైతే మీరు ఒక స్ట్రాటజీని ఫాలో అయ్యి ఒక ట్రేడ్ తీసుకున్నారంటే ఆ సెటప్‌ని బేస్ చేసుకొని ట్రేడ్ తీసుకుంటారు. మీరు ఎప్పుడైతే దాని మీద స్ట్రాంగ్‌గా లేరు ఆర్ మీకు ఆ స్ట్రాటజీ గురించి తెలియదో అప్పుడే ఫియర్ వస్తదనమాట. ఇన్ కేస్ మీకు ఆ స్ట్రాటజీ గురించి బాగా తెలుసు అంటే మీరు డెఫినెట్‌లీ ఈజీగా కాన్ఫిడెంట్‌గా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తారు. అదే మీకు బ్యాక్ టెస్టింగ్ లేకుండా, ప్రాక్టీస్ లేకుండా మీరు వెళ్లి ట్రేడ్ ఓపెన్ చేస్తున్నారనుకోండి. ఈజీగా మీకు ఫియర్ వచ్చుద్ది. దానిలోనే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ అనేది రావచ్చు. ఆర్ మీరు మిస్టేక్స్ చేసే ఛాన్స్ ఉంటదనమాట. సో, ఎప్పుడైతే బ్యాక్ టెస్ట్ చేసారో ఈ 3 థింగ్స్ అనేది మీరు డెఫినెట్‌లీ ఎలిమినేట్ చేయొచ్చనమాట. సో, అంత ఇంపార్టెంట్ ఈ 3 థింగ్స్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యాక్ టెస్టింగ్ అంటే ఏంటి బ్రో అంటే, సో, బ్యాక్ టెస్టింగ్ అంటే ఆల్రెడీ మీ దగ్గర ఉన్న స్ట్రాటజీని ఎగ్జిస్టింగ్ స్ట్రాటజీ మీ దగ్గర ఒక స్ట్రాటజీ ఉంటది కదా! మీ మెంటర్ ఓహ్, మీరు నేర్చుకున్న వాళ్ళ ద్వారా ఒక స్ట్రాటజీ ఇస్తారు కదా! ఎగ్జిస్టింగ్ స్ట్రాటజీ దాన్ని ఓల్డర్ చార్ట్స్ అనమాట. ఆహ్ ప్రీవియస్‌గా అయిపోయిన డేటా ఉంటది గదా! సో, అయిపోయిన డేటా మీద ప్రాక్టీస్ చేయడం. ప్రీవియస్ చార్ట్స్ మీద ప్రాక్టీస్ చేయడమే ఈ బ్యాక్ టెస్టింగ్ అనమాట. టెస్టింగ్ చేస్తారు. అవి ఎలా వర్క్ అవుతున్నాయి? ఎంత బాగా వర్క్ అవుతున్నాయి? ఎంత రిటర్న్స్ ఇస్తుంది అనేది ప్రీవియస్ డేటా మీద చెక్ చేయడాన్ని ఈ బ్యాక్ టెస్టింగ్ అంటాం అనమాట మనం. సో, నౌ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు బ్యాక్ టెస్ట్ చేసే ముందు మీ దగ్గర కొన్ని పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలనమాట. ఇవి ఏదైనా స్ట్రాటజీ మీరు బ్యాక్ టెస్టింగ్ చేస్తున్నారు అంటే ఇవి మీ దగ్గర డెఫినెట్‌లీ ఉండాలనమాట. సో, ఫస్ట్ థింగ్ మీరు ఏ ఇన్‌స్ట్రుమెంట్ ట్రేడ్ చేస్తున్నారో మీకు తెలియాలి. ఇన్‌స్ట్రుమెంట్ అంటే పెయిర్ అనమాట. ఇన్‌స్ట్రుమెంట్ అంటే గోల్డా, బిట్‌కాయినా లేకపోతే ఇంకేదైనా మీరు ఏ అసెట్‌లో ట్రేడ్ చేస్తున్నారు. సో, సెకండ్ థింగ్ వచ్చేసి సెషన్. ఇది వెరీ ఇంపార్టెంట్ టైమ్. ఏ టైమ్ జోన్‌లో ట్రేడ్ చేస్తున్నారు. ఏషియన్ సెషనా, లండన్ సెషనా, న్యూయార్క్ సెషనా ఇది ఫిక్స్ అవ్వాలి. నెక్స్ట్ బయాస్. మీరు డైలీ బయాస్. మీరు ఇన్ కేస్ స్పెసిఫిక్
ఇన్‌స్ట్రుమెంట్ ఫిక్స్ అయ్యారు. సెషన్ ఫిక్స్ అయ్యారు. డైలీ బయాస్ ఎటువైపు ఉంది? అది ముందుగానే ఫిక్స్ అవ్వాలన్నమాట. ఓకే. డైలీ బయాస్ ఈ రోజు అనేది బుల్లిష్ ఉందా? బేరిష్ ఉందా? దాని తర్వాత టైమ్ ఫ్రేమ్. మీరు ఏ టైమ్ ఫ్రేమ్‌లో ట్రేడ్ చేస్తున్నారు? ఓకే. డైలీయా? 4 అవరా? 1 అవరా? టైమ్ ఫ్రేమ్ ఇదంతా ప్లానింగ్ అనమాట. ఇవన్నీ చెక్ పాయింట్స్ అనమాట. చెక్ పాయింట్స్ అంటారు. సో, ఇవన్నీ ఉన్న తర్వాతే మీరు ఒక బ్యాక్ టెస్ట్‌కెళ్ళాలి. ఇవన్నీ లేకుండా లేదు అంటే మీరెళ్లి నేర్చుకోవాలి. అప్పుడు బ్యాక్ టెస్ట్‌కి రావాలి. సో, టైమ్ ఫ్రేమ్. నెక్స్ట్ రిస్క్ టు రివార్డ్ రేషియో. మీరెంత రిస్క్ టు రివార్డ్ రేషియో పెడుతున్నారు? ప్లానింగ్ ఇదంతా. రిస్క్ టు రివార్డ్. సో, నెక్స్ట్ వచ్చేసి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ప్లాన్. మోస్ట్ ఇంపార్టెంట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ప్లాన్. మీరు ఎంత మంచి స్ట్రాటజీ తీసుకోవచ్చు. మీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ప్లాన్ సరిగ్గా లేకపోతే మీరిచ్చిన ఎర్న్ చేసిందంతా మార్కెట్‌కి ఇచ్చేయాలన్నమాట. ఎక్కడ ఎంటర్ అవ్వాలి? ఏ టైమ్‌లో ఎంటర్ అవ్వాలి? ఎంట్రీ ఎలా ఉండాలి? ఏ ప్యాటర్న్ కనిపిస్తే ఎంటర్ అవుతాను? లేకపోతే ఏ లెట్స్ సే మీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ప్లాన్. ఏ ఏ ప్యాటర్న్ కనిపిస్తే ఎగ్జిట్ అవుతాను. ఏ ప్రైస్ దగ్గర ఎగ్జిట్ అవుతాను. అదంతా ప్రాపర్‌గా ప్లానింగ్ ముందే ఉండాలన్నమాట. నంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఎన్ని ట్రేడ్స్ తీసుకుంటారు పర్ డేకి? పర్ డేకి ఎన్ని లేదా ఒక సెషన్‌కి ఎన్ని ట్రేడ్స్ తీసుకుంటారు? ఇది కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. స్పెసిఫిక్ సెటప్. ఇది స్ట్రాటజీ అనమాట. మీరొక స్ట్రాటజీ ఫిక్స్ అవ్వాలి. నేను ఈ స్ట్రాటజీ ఈ సెటప్ ఫార్మ్ అయితేనే నేను ట్రేడ్ చేస్తాను. అదర్‌వైజ్ మార్కెట్‌లో ట్రేడ్ చేయాలంటే మీకో సెటప్ ఉండాలి. న్యూస్. సో, న్యూస్ టైమ్‌లో ఎలా బిహేవ్ చేస్తా? అంటే న్యూస్ టైమ్‌లో ట్రేడ్ చేస్తారా? న్యూస్ టైమ్‌లో అవాయిడ్ చేస్తారా? ఇది గాని ముందు ఫిక్స్ అవ్వాలి. ఈ ప్లానింగ్ అంతా మీ దగ్గరుంది. మీ మెంటార్ దగ్గర నేర్చుకున్నారంటే, ఇప్పుడు ఆ ప్లానింగ్ అంతటిని తీసుకొచ్చి మీరు ట్రేడింగ్‌లో ఎగ్జిక్యూట్ చేయాలనమాట. సో, అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ ఎలా చేయాలి? సో, ఇక్కడ మనం ఈ బ్యాక్ టెస్టింగ్ ఈ ప్లానింగ్ అంతా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ఎలా బ్యాక్ టెస్ట్ చేయాలంటే, సో, ఎలా చేయాలంటే మనకి ఫస్ట్ థింగ్ మీకు ట్రేడింగ్ వ్యూ బ్యాక్ టెస్ట్ చేయాలంటే ట్రేడింగ్ వ్యూ పెయిడ్ అకౌంట్ అయితే ఉండాలి. మీరు ఫ్రీ‌గా ఏవైనా ఉన్నా పర్వాలేదు. చూసుకోండి. మీకు ఫ్రీగా ఏదైనా ఉంటే చూసుకోండి. సో, నా సజెషన్ అయితే ట్రేడింగ్ వ్యూ ప్రీమియం సబ్స్క్రిప్షన్ అనమాట. ప్రీమియం కాదు. రూ. 700 కొంత బేసిక్ మనమే ప్రొవైడ్ చేస్తున్నామట. మీకు కావాలంటే మెసేజ్ చేయండి. సో, ట్రేడింగ్ వ్యూ అయితే డెఫినైట్‌లీ తీసుకోండి. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుద్ది. దాని తర్వాత మీ దగ్గర ఒక జర్నల్ ఉండాలన్న. మాన్యువల్ జర్నల్ అంటారు. మాన్యువల్‌గా ఎంటర్ చేసే జర్నల్. ఆటోమేటిక్‌గా కాదు. సో, మనం అక్కడికి వెళ్లి మనమే ఎంటర్ చేసుకోవాలనమాట. సో, దానికి మన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. టిక్ జర్నల్ ఉంది. టిక్ జర్నల్ ఉంది. స్ట్రాంగ్ జర్నల్ ఉంది. ఇంకా మల్టిపుల్ ఒక 5, 6 ఉన్నాయన్నమాట ఫ్రీవి. ఇవి ఫ్రీయే మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఒక జర్నల్ అయితే ఉండాలన్నమాట. సో, అందులో ఏంటంటే మీకు కంప్లీట్‌గా ఓవర్ వ్యూ చూపిస్తదన్నమాట. మీరు ఎన్ని ట్రేడ్స్ విన్నారు? ఎన్ని ట్రేడ్స్ లూజ్ అయ్యారు? మీ విన్ రేట్ ఎంత? మీ లాస్ రేట్ ఎంత? పర్ ట్రేడ్‌కి ఎంత రిస్క్ టు రివార్డ్ రేషియో వస్తుంది? అండ్ ఇంకా మీ స్ట్రాటజీ స్క్రీన్‌షాట్ అంటే మీరు విన్ అయిన ట్రేడ్ స్క్రీన్‌షాట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ మంత్ ఎంత ఎర్న్ చేస్తున్నారు? పర్ వీక్ ఎంత ఎర్న్ చేస్తున్నారు? ఇప్పుడు నేను చూపించబోయే జర్నల్ ఒకటి చూపిస్తాను. ఆ జర్నల్‌లో ఏంటంటే మీకు ఏ డేలో మీకు ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయి. మండే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయి. సాటర్‌డే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటదనమాట. సో, దానికోసం అయితే వెయిట్ చేయండి. సో, ఈ 2 థింగ్స్ ఉండాలి మీరు ప్రాక్టీస్ చేయడానికి. సో, ఇప్పుడు మీరెలా చేయాలి? ఎలా ట్రేడింగ్‌లో బ్యాక్ టెస్ట్ చేయాలి? దాన్ని ఎలా జర్నల్ చేయాలని నేను చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా మంచి ఇన్ఫర్మేషను. మీరు అస్సలు మిస్ అవ్వద్దు. మీరు కానీ ఈ జర్నలింగ్ అండ్ బ్యాక్ టెస్టింగ్‌ని అవాయిడ్ చేస్తున్నారు మీరు జెన్యూన్‌గా దీనికి అటెండ్ అవ్వట్లేదు అంటే మీరు ఇది హార్డ్ ట్రూత్ అండి మీరు సక్సెస్ అవ్వడం కష్టం. ఓకే. మీరు సక్సెస్ అవ్వడం చాలా అంటే చాలా కష్టం. హార్డ్ వర్క్ చేయాలి, టైమ్ స్పెండ్ చేయాలి, నేర్చుకోవాలి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. సో, ఎండ్ వరకు చూడండి. సో, డెఫినైట్‌లీ ఎవరైతే సక్సెస్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళే చూస్తారు నాకు ఐడియా ఉంది. సో, సో, చూడండి ఎలా అనేది చెప్తాను. సో, మీరిక్కడ అబ్జర్వ్ చేసుకుంటే మీకు స్ట్రాంగ్ జర్నల్ ఉంది. ఇదైతే ఆహ్ చాలా మంచిదనమాట. జర్నలింగ్ చేసుకోవడానికి. సో, ఇక్కడేంటంటే మీకిక్కడ అకౌంట్ ఉంది కదా! సో, చూడండి మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చనమాట. ఎంత అకౌంట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలనేది ఇక్కడ డిపాజిట్. మీరేదైనా స్ట్రాంగ్ జర్నల్ వీడియో చూడండి మీకు అర్థమవుద్ది. ఇదంతా చెప్తే లెంథీ అయిపోద్ది వీడియో. సో, ఇక్కడైతే ఉంటది. చిన్న చిన్న టిప్స్ ఇస్తా. లెట్స్ సే మీరు ఏ ట్రేడ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడికొచ్చి అకౌంట్ సెట్టింగ్స్ అని ఉంటది. లెట్స్ సే ఇప్పుడు నేను ఏ ట్రే పే పేరు ట్రేడ్ చేయాలనుకుంటున్నా అంటే ఏయుడిఎన్జెడ్‌డి. సో, ఏయుడిఎన్జెడ్‌డి అని చెప్పి నేను ముందే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. మీరు చూస్తూ ఉండండి. లైవ్‌లోనే నేను ట్రేడ్ చేస్తా ఎవ్రీథింగు. నేను కూడా బ్యాక్ టెస్ట్ చేసి నేను చూపిస్తా. ఏయుడిఎన్జెడ్‌ని. సో, ఏయుడిఎన్జెడ్ అని చెప్పి సేవ్ చేసేసేయండి. సో, సేవ్ అయిపోయింది కదా! సో, అప్పుడు మీరు ఎంటర్ చేసే ప్రతిసారి న్యూ ట్రేడ్. ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను ఎలా ఎంటర్ చేస్తున్నానో చూపిస్తాను. ఈ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. చేసుకున్నాక ఇలా వస్తది. ఈ ట్రేడ్ చూసి కంగారు పడొద్దు. వాడు స్టార్టింగ్‌లో అలానే ఇస్తాడు. సో, రైట్. మనం ఇప్పుడు చూసుకుంటే నేను ఏయుడిఎన్జెడ్‌ని నేను ఏం ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నానంటే బ్యాక్ టెస్ట్ చేద్దామని ఈ ఇయర్ అంతా 2025 నుండి ఇప్పటి వరకు ఆహ్ బ్యాక్ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నానట. సో, నేనిక్కడ నాది ఆల్రెడీ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉంది. సో, నేనైతే ఇక్కడ ట్రేడ్ చేస్తున్నాను చూడండి. 2025 జనవరి 1 నుండి నేను బ్యాక్ టెస్ట్ చేస్తా. నాకెంత రిటర్న్స్ వచ్చింది, నా స్ట్రాటజీ ఎలా వర్క్ అవుతుందనేది నాకు కావాలనమాట. ఓకే. సో, మనం ఇప్పుడు ఎంటర్ చేద్దాం. ట్రేడ్ చేద్దాం. సో, ఏమి లేదు మీరిప్పుడు ఎలాగైతే రీప్లే బార్ యూజ్ చేసుకొని
నైస్ వన్. నేను యూజ్ చేసేది ఫండెడ్ క్యాండిల్స్ అండ్ రిజెక్షన్ ఫిల్లింగ్ అనమాట. మీరు చూసుకుంటే ఇక్కడ ఫండెడ్ క్యాండిల్, ప్రీవియస్ క్యాండిల్ లిక్విడిటీ స్వీప్ చేసింది, ప్రీవియస్ క్యాండిల్ ఎంగల్ఫ్ చేసింది. యాహ్! సో దీన్నైతే నేను ట్రేడ్ చేస్తాను. బట్ ఇక్కడ ఏంటి ప్రాబ్లమ్ అంటే ఇది ఒక లాంగ్ రేంజ్ క్యాండిల్. సో లాంగ్ రేంజ్ క్యాండిల్ వల్ల ప్రాబ్లమ్ ఏంటంటే నెక్స్ట్ క్యాండిల్ ఇలాంటి వీక్ బేరిష్ క్యాండిల్ వస్తది. రీటెస్ట్‌లోనే అయిపోద్ది. ఆర్ రీటెస్ట్ ఇవ్వకుండానే డైరెక్ట్‌గా మార్కెట్ అనేది పైకి మూవ్ అయిపోద్ది వాల్యూమ్ వల్ల. సో చూద్దాం. ఆల్‌వేస్ నేను 1:1. సో స్టాప్ లాస్ వచ్చేసి ఇప్పుడు నాది బాడీ కిందనే. ఎందుకంటే బాడీ అనేది స్ట్రాంగ్ పాయింట్స్ అనమాట. సో నేనిప్పుడు బాడీ కిందనే పెట్టుకుంటాను. రైట్. సో ఇలానే నేను ప్లేస్ చేశాను. మీరు చూసుకోవచ్చు ఇక్కడ అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు నాకి ట్రిగ్గర్ అయిందా లేదని లోవర్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్తే నాకు తెలిసిద్దనమాట. సరే ట్రిగ్గర్ అయింది. చూద్దాం. ట్రైల్ అయితే ట్రిగ్గర్ అయింది. ఎందుకంటే నేను లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేస్తానన్నమాట. నేనెప్పుడు డైరెక్ట్ ఆర్డర్ ప్లేస్ చేయను. లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేసి వదిలేస్తా. సో చూద్దాం. సో ఆర్డర్ అయితే ట్రిగ్గర్ అయింది. సో నేను మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరిక్కడ పెట్టుకోవాల్సింది చూడండి. సెషన్ ఇండికేటర్ ఆన్ చేసుకోవాలి. ఏ సెషన్‌లో ఏ సెషన్ రన్ అవుతుంది ఏంటి అనేది తెలియడానికి. అండ్ ఆల్సో న్యూస్ అనమాట. న్యూస్ 2 డిగ్రీస్. ఇదైతే ఆ రోజు ఏ న్యూస్ ఉందని క్లియర్‌గా అన్నీ చూపిస్తదనమాట. సో ఇదైతే ఆన్ చేసి పెట్టుకోండి. సో అప్పుడు మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడే ఉంటుంది. మీరు ఫారెక్స్ ఫ్యాక్టరీకి ఎళ్ళక్కర్లేదు. దేన్ని తీసుకోక్కర్లేదనమాట. సో ఏషియన్ సెషన్ స్టార్ట్ అయింది. ఓకే. ప్రాఫిట్ అండ్ లాస్‌లోకొచ్చింది. న్యూయార్క్ వచ్చింది. నేనైతే ఈరోజు ఎలాంటి న్యూస్ లేదు. మనం చూసుకుంటే డేట్ అంతా 9థ్ జాన్యువరి. 9థ్ జాన్యువరి ఎలాంటి న్యూస్ లేదు. సో మోస్ట్‌లీ నేను 10:00 ఎగ్జిట్ అయిపోతానన్నమాట. రైట్. ఇక్కడ ఎగ్జిట్ అవుతా నేను. 10:30. సో ఇక్కడైతే ఎగ్జిట్ అయిపోతా. ఇది న్యూయార్క్ వాల్యూమ్ అయితే అయిపోయిందన్నమాట. సో న్యూయార్క్ ఎప్పుడు వాల్యూమ్ అది అదే సారీ కిల్ జోన్ ఎప్పుడైతే అయిపోయిందో మోస్ట్‌లీ మనకి వాల్యూమ్ తగ్గిపోద్ది. పెద్దగా మార్కెట్‌లో మూవ్‌మెంట్స్ ఉండవు. సో మరిక్కడ చూసుకుంటే నాకు ఫుల్ లాస్ అయితే రాలేదు. ఒక హాఫ్ లాస్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మీరేం చేయాలంటే ఇప్పుడు దీని మీద క్లిక్ చేయండి. సో నేను ఆల్రెడీ సెట్ చేశాను చూడండి. ఇది సెట్ చేసేటప్పుడే నా అకౌంట్ సైజ్ వచ్చేసి $10,000 పర్ ట్రేడ్‌కి 1% రిస్క్. అంటే $100 రిస్క్ అయితే చేస్తున్నాను. అప్పుడు ఈజీగా కాలిక్యులేట్ చేసుకోవడానికి ఉంటదని. సో ఇక్కడ అదే ఎంటర్ చేశాను. $10,000 1% రిస్క్ అండ్ 1:1 రిస్క్ టు రివార్డ్ రేషియో. సో ఇప్పుడు మనకిక్కడ క్వాంటిటీ కూడా ఇక్కడే ఇచ్చిద్ది. మనకు లాట్ సైజ్ ఎంత తీసుకోవాలనేది ఇక్కడే ఇచ్చిద్ది చూడండి. సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు లాట్ సైజ్ కోసం. సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే సో ఈ వాల్యూస్‌ని తీసుకెళ్ళి స్ట్రాంగ్ జర్నల్‌లో. ఇప్పుడు మీరేం చేయాలంటే ఇక్కడ న్యూ ట్రేడ్ అని చూడండి. న్యూ ట్రేడ్ మీద క్లిక్ చేయాలి. ఆల్రెడీ మీకు ఇందాక ఏడు సెట్టింగ్స్‌లో చెప్పాను కదా! ఆటోమేటిక్‌గా వచ్చేసింది చూసారా? సో దాని తర్వాత మనం ఏం ఎంటర్ చేయాలంటే ఇప్పుడు నేను తీసుకున్నది బై కదా! బై పొజిషన్ ఉంచండి. టార్గెట్ ఇక్కడ చూడాలి టార్గెట్ ఎంత పెట్టామనేది. ఇక్కడ ప్రాఫిట్ లెవెల్ అని ఉంచండి. దీన్ని ఇలా కాపీ చేయండి. సో మీకు ఇంకా మనీ ఉంటే మీరు ఇంకా ట్రేడ్ జిల్లా లాంటి వెబ్‌సైట్స్ తీసుకోవచ్చు. సో అవైతే ఇంకా బావుంటాయన్నమాట. స్టాప్ లాస్ ఎంత వాల్యూ ఉందో ఇక్కడ పెట్టాలి. సో అవైతే మీకిలా కాపీ చేసుకోవాల్సిన పని కూడా ఉండదు. కంప్లీట్‌గా వాళ్ళు మీరు బ్యాక్ టెస్ట్ చేస్తున్నప్పుడే ట్రేడ్ ప్లేస్ చేసుకుంటే ఇదంతా వర్కౌట్ అయిపోద్దనమాట. బట్ ఇదేంటంటే తక్కువ ప్రైస్‌తో మరి ఎక్కువ పెట్టుకోలేము అనుకున్న వాళ్ళకి ఇదనమాట. బెటర్ ఇది. ఏమైతది ఎంటర్ చేసుకుంటే ప్రాబ్లమ్ లేదు కదా! సో పేస్ట్. సో క్వాంటిటీ అని ఉంది చూడండి. ఇక్కడ మీరు టార్గెట్ ఎంత పెట్టారు? స్టాప్ లాస్ ఏ లెవెల్ పెట్టారు? క్వాంటిటీ ఎంత పెట్టారు? బై ఆర్ సెల్లా? ఇక్కడ డేట్ కూడా పెట్టాలి. 9థ్ జాన్యువరి కదా నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసింది. ఇది వెరీ ఇంపార్టెంట్. డేట్ అయితే మిస్ చేయకండి. ఎందుకంటే మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కరెక్ట్‌గా కనిపించుద్ది తర్వాత మీకు. సో 9థ్ కదా! మీరు చూడండి ఇక్కడ. రైట్. 9థ్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను ట్రేడ్. సో క్వాంటిటీ చూసుకోండి. వీడియో అయితే లెంతీ వస్తది. ఓపికగా వినండి. మనకి ఏది ఈజీగా రాదు బ్రదర్. అదైతే గుర్తుపెట్టుకోండి. సో క్వాంటిటీ ఇక్కడుంది. 57803. 57803. సో నౌ బై తీసుకున్నాం గదా! ట్రేడ్ అయితే క్లోజ్ చేసాం గదా! సో నెక్స్ట్ ఇక్కడ అగైన్ మీరు ఓపెన్ చేసిన ట్రేడ్‌ని క్లోజ్ చేయాలంటే ఫుల్ ట్రేడ్‌ని ఇలా చేసి వదిలేస్తే సరిపోదు. అగైన్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీరు బై చేసారు కాబట్టి ఇప్పుడు సెల్ చేయాలి. ఇప్పుడు నా ప్రైస్ ఎక్కడికొచ్చి ఆగింది? నా స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు. బట్ 50%కొచ్చి ఆగింది గదా! సో ఏ లెవెల్ దగ్గరకొచ్చింది? 1.10682. 1.10682. ఓకే. సో ఇప్పుడు మన ట్రేడ్ అనేది కంప్లీట్ అవుద్దనమాట. జర్నల్ ఇక్కడేంటంటే మీరు అది ఏ స్ట్రాటజీ? ఫండెడ్ క్యాండిల్ కదా నాది. ఫండెడ్ క్యాండిల్. సో ఇక్కడ ఎంటర్ చేస్తాను. స్క్రీన్ షాట్ తీసుకుంటే చాలా బెటర్. అది ఆ డే ఎలా క్లోజ్ అయిందనేది. సో ఇక్కడ మీరేమైనా ఎంటర్ చేయాలంటే చేయొచ్చు. లెట్స్ సే నేనిక్కడ హాఫ్ లాస్ అని ఎంటర్ చేస్తాను. హాఫ్ లాస్. ఫుల్ లాస్ కాదు కదా! హాఫ్ లాస్ వచ్చింది. సో హాఫ్ లాస్ అని ఎంటర్ చేశాను నేను. సో దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చనమాట. కాపీ ఇమేజ్. కాపీ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేసేస్తే చాలనమాట. కావాలంటే మీరు ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చిక్కడ. మీరిక్కడ చూసుకుంటే మీరెంత కాన్ఫిడెన్స్‌గా ఉన్నారు ట్రేడ్ చేసేటప్పుడు చెప్పాను కదా! నేను ముందుగానే ఇది క్యాండిల్ వచ్చినట్టు 50% నేను అంత కాన్ఫిడెంట్‌గా ఎళ్ళిన ఆ ట్రేడ్‌లో. సో ఇలా చేసిన తర్వాత సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎంటర్ చేస్తారు కదా! మీరు కావాలంటే ఫీ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ అవసరం లేదు. సేవ్ చేశాను నేను. సో చూసారా? $42 లాస్ అనమాట. $43.
ఎందుకని నా ఫుల్ లాస్ అయితే హిట్ అవ్వలేదు. హాఫ్ లాసే హిట్ అయింది. ఓకే. ఇక్కడ చూసారా ఒక లాసు. ఇక్కడ కంప్లీట్‌గా ఎంటర్ అయిపోయింది. సో, నెక్స్ట్ ట్రేడ్ చూద్దాం. సో, ఇలా ప్లే చేసుకుంటూ వెళ్తానన్నమాట. ఇంక మనకి ట్రేడ్ ఆపర్చునిటీ దొరికేంత వరకు ఇలా ప్లే చేసుకుంటూ వెళ్ళడమే. గుర్తుపెట్టుకోండి నేను ట్రేడ్ చేసేది డైలీ టైమ్ ఫ్రేమ్‌లో. అందుకే మీకు ఎవ్రీడే ట్రేడ్స్ ఉండవు. అందుకే నేను కంప్లీట్ అన్ని పెయిర్స్ ట్రేడ్ చేస్తా. 28 పెయిర్స్ కూడా ట్రేడ్ చేస్తా. సో, అదైతే గుర్తుపెట్టుకోండి. ఏంటి బ్రో నీకు ట్రేడ్స్ రావట్లేదా అంటే, యూజువల్లీ నాకు ట్రేడ్స్ తక్కువగానే ఉంటాయి. నాకంటూ సెర్టైన్ ఓకే. నైస్ వన్. సో, ఇప్పుడు నాకంటూ సెర్టైన్ క్రైటీరియా ఉందన్నమాట. నాకు లో ప్రైస్‌లోకొచ్చినాక నేను బై చేస్తా. మీరిక్కడ చూసుకుంటే లో ప్రైస్ అండ్ ఒక ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గరికొచ్చింది. అండ్ ఇది చూసుకుంటే మనకి రిజెక్షన్ ఫిల్లింగ్ అనమాట. ప్రీవియస్ క్యాండిల్‌ని బుల్లిష్ క్యాండిల్ రిజెక్షన్‌ని ఈ క్యాండిల్ అయితే ఫిల్ చేస్తుందన్నమాట. సో, ఇది నా టార్గెట్. ఇక్కడ టైమ్ జోన్ సెట్ చేసుకోవాలి మర్చిపోయాను. ఈ న్యూస్‌లో చూసుకోండి ఆల్రెడీ ఒక వీడియో చేశాను దీని మీద. ఇక్కడ టైమ్ జోను మన ఇండియా స్టాండర్డ్ టైమ్ జోన్‌కి సెట్ చేసుకోండి. సో, అప్పుడు మీకు ఇది పర్ఫెక్ట్‌గా వస్తది. లోడ్ అవుతుంది. చూసారా ఇప్పుడు? మనకి 13థ్ మార్చ్ 6 పీఎంకి న్యూస్ అయితే ఉంది. మనం ట్రేడ్ ఎగ్జిట్ అవ్వాలంటే ఈ టైం లోపల ఎగ్జిట్ అయిపోవాలి. సో, నేను ఇప్పుడు ఏంటంటే ట్రేడ్ ప్లేస్ చేస్తా చూడండి. సో, ట్రేడ్ అయితే ట్రిగ్గర్ అయింది. సో, స్టాప్ లాస్ అయితే తీసుకున్నామనమాట. ఓకే. స్టాప్ లాస్. సేమ్ అగైన్ మీరు ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఎంటర్ చేసేయాలనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇక్కడికొస్తారు. న్యూ ట్రేడ్ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ బై ఆప్షన్ మీరు బైయే కదా తీసుకున్నారు. బై. ఎంట్రీ ప్రైస్ ఎంత? సో, మీరు ఎంట్రీ చూసుకుంటే ఇదిగోండి ఎంట్రీ ప్రైస్ ఇది. కాపీ చేయాలి. సో, ఇలా జర్నల్ చేసేసారు కదా! ఎవ్రీథింగ్ ఇక్కడ అయిపోయిన తర్వాత సేవ్ చేయండి. సో, మీరు ఇక్కడికొచ్చింది చూసారా? $100 లాస్ అనమాట. ఓకే. సో, ఇలా అయితే ఎంటర్ చేయాలి. సో, నెక్స్ట్ మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్దాం. సో, మోస్ట్‌లీ అగైన్ నేను బై చేస్తాను దీన్ని. సో, మనం ఇక్కడ చూసుకుంటే బోత్ సైడ్ స్వీప్ చేసింది. బట్ దీనికి బైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. 4 అవర్ టైమ్ ఫ్రేమ్. సో, నేనైతే దీన్ని బై చేస్తా. అగైన్ ఒక బై ట్రేడ్ అనమాట. స్టాప్ లాస్ ఇది కూడా స్టాప్ లాస్ తీసుకున్నాం. ఓకే. టైమ్ ఎంత? టైమ్ 6:30 సో, ఇది కూడా స్టాప్ లాస్ తీసుకున్నాం. సో, సేమ్ థింగ్ అగైన్ మీరు ఎంటర్ చేయాలి ఇలానే. ఇంకో ట్రేడ్ యాడ్ అయిపోయింది చూసారా? సో, కంటిన్యూయస్‌గా 3 ట్రేడ్స్ అయితే లూజ్ అయ్యాం. సో, నౌ అగైన్ ప్లే చేసుకుంటూ వెళ్దాం. యాక్చువల్లీ ఇయర్ అంత బాలేదు. బికాజ్ మనకి ట్రంప్ న్యూస్ వల్ల మార్కెట్ టూ మచ్‌గా బిహేవ్ చేసిందనమాట. సో, అందుకు మీరు చూసుకుంటే నేను మాక్సిమం సెల్ ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయను. ఎందుకంటే నాకు సెల్లింగ్‌లో లో విన్ రేట్ ఉంది. సో, అది దాన్ని బేస్ చేసుకొని నేను సెల్ ట్రేడ్స్ అయితే ఓకే. నైస్ వన్. ఫండెడ్ క్యాండిల్ అయితే వచ్చింది. సో, మార్కెట్ లోలో వచ్చింది. ఫండెడ్ క్యాండిల్ అయితే వచ్చింది. సో, నేను ఇక్కడ ట్రేడ్‌ని తీసుకుంటాను. సో, వీడియో లెంతీ అయిపోద్దని నేను ప్రాపర్‌గా అనాలిసిస్ చేయలేకపోతున్నాను. ఓకే. సేమ్ సెటప్ ఇందాక వచ్చినట్టే వచ్చింది. జాగ్రత్తగా ఉండాలి. ఈసారి ఇందాకటితో కంపేర్ చేస్తే నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉందనమాట. ఈ ట్రేడ్ విన్ అవ్వడానికి. బికాజ్ సెటప్ అనమాట. ఇందాకొచ్చింది లాంగ్ రేంజ్ క్యాండిల్. అది చాలా డేంజరస్. అది మోస్ట్‌లీ వర్కౌట్ అవ్వదు. బట్ లాస్ ఎక్కువ ఉండదు. దాంతో ఉన్న బెనిఫిట్ ఏంటంటే 1:1. ఓకే. ఇంకా ట్రేడ్ హిట్ అవ్వలేదా? స్టాప్ లాస్ ఇది కూడా స్టాప్ లాస్ హిట్ అయింది. సో, ఓకే. సేమ్ అగైన్ ఎంటర్ చేసుకోవాలనమాట. న్యూ ట్రేడ్ మీద క్లిక్ సేవ్ చేసేస్తారు. ఇక్కడ చూపిస్తుంది చూసారా? కంటిన్యూయస్‌గా 4 లాసెస్. సో, రైట్ అగైన్ ప్లే చేసుకుంటూ వెళ్ళాలి. సో, ఇప్పుడు ఒక పెయిర్ అయింది కదా! ఒక పెయిర్ అయ్యేసరికి మీకు చూడండి 4 లాసెస్ అని వచ్చాయి. సో, ఇంకొక పెయిర్ అయితే ట్రేడ్ తీసుకుందాం. లెట్స్ సే సీహెచ్ఎఫ్ జేపీవై చూద్దాం. జపనీస్ పెయిర్స్ కూడా బానే ఉంటాయి. సో, సేమ్ థింగ్ నేను 2025 నుండి స్టార్ట్ చేస్తానన్నమాట. సో, ఇక్కడ నేను బై చేస్తానన్నమాట. బికాజ్ మార్కెట్ అనేది లో ప్రైస్‌లో ఉంది. ఒక ఆర్డర్ బ్లాక్ దగ్గర నుంచి రిజెక్ట్ అవుతుంది. అండ్ ఇది ఒక రిజెక్షన్ ఫిల్లింగ్. ఓకే. చూసారా ఇప్పుడేమైందో?
ట్రేడ్ నాకు ట్రిగ్గర్ అవ్వకముందే మార్కెట్ అనేది టార్గెట్‌కెళ్ళిపోయింది. సో, అలాంటప్పుడు మనం చేసేదేం లేదు. బోరింగ్ ఉంటది. ఓకే. బై డే. సో, ఇది నాకు హై ప్రాబబిలిటీ డే అనమాట. నాకు చాలా అంటే చాలా హై ప్రాబబిలిటీ డే. ఇదొక రిజెక్ట్స్ 100 క్యాండిల్. యెస్. యెస్. చూసారా? మోస్ట్‌లీ ఎలా చెప్పగలుగుతున్నా అంటే, మన ఐస్ ఐడెంటిఫై చేసేస్తాయనమాట. మన ఐస్ అనేవి ఈజీగా ఐడెంటిఫై చేస్తాయి. ఓకే. ఇది నేను మల్టిపుల్ టైమ్స్ చూసాను. ఇది ఈజీగా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందని. సో, ఇలా ఇదే బ్యాక్ టెస్టింగ్ అనమాట. మీ ఐస్‌ని మీరు ట్రైన్ చేయడమే బ్యాక్ టెస్టింగ్. సో, సేమ్ థింగ్ అగైన్ నేను తీసుకెళ్ళి ఎంటర్ చేస్తాను. అగైన్ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. నైస్ వన్. బై డే బట్ ఇది అగైన్ లాంగ్ రేంజ్ క్యాండిల్. రిస్కియర్ క్యాండిల్స్ ఇవి. ఇలాంటి క్యాండిల్స్ ఏమవుతాయంటే నెక్స్ట్ డే వచ్చేసి ఒక వీక్ క్యాండిల్ ఆర్ ప్రీమియం టు ప్రీమియం ట్రావెల్ అయిపోతాయి. మనకి ఆపర్చునిటీ ఇవ్వవు వీళ్ళు ఎంటర్ అయ్యేంత వరకు. సో, చూసారా ఏమైందో? ఇది ప్రీమియం టు ప్రీమియం ట్రావెల్ చేసుద్ది. మోస్ట్‌లీ మనకు ఆపర్చునిటీస్ ఇవ్వదు. నేను మెజారిటీ ఆఫ్ ద టైమ్ అబ్జర్వ్ చేశా. 100 క్యాండిల్ స్ట్రాంగ్‌గా కూడా ఉంది. యాహ్! ఇది బై తీసుకోవచ్చు. అంత కాన్ఫిడెంట్‌గా లేను. అగైన్ ఎక్కువ లాంగ్ రేంజ్ క్యాండిల్స్ అది ఇస్తుందన్నమాట. ఈ ఈ అసెట్ ఈ పెయిర్ వచ్చేసి. యెస్. టేక్ ప్రాఫిట్ అయితే హిట్ అయిందన్నమాట. సో, అగైన్ వెళ్లి న్యూ ట్రేడ్ మీద క్లిక్ చేస్తారు. నెక్స్ట్ అగైన్ ప్లే చేసుకుంటూ వెళ్ళాలి. నైస్ వన్. ఆహ్, యాహ్! బై. బయింగ్‌కి చూస్తానిక్కడ. సో, ఇక్కడైతే ట్రేడ్ ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. ఓకే. $149 లాస్ ఉందింకా. సో, రైట్ అగైన్ సేమ్ ప్రాసెస్. ఇది కూడా బయింగ్ చూపిస్తుంది. ఇది కూడా బై. యెస్. టేక్ ప్రాఫిట్ అయితే హిట్ అయిందన్నమాట. సో, టేక్ ప్రాఫిట్ హిట్ అయింది. సో, అగైన్ రిపీట్ అన్నమాట. సేమ్ ప్రాసెస్ 289. పేస్ట్. ఇక్కడ కూడా పేస్ట్. సేవ్. ఇప్పుడు చూసారా? ఓకే. $91. సో, మన ప్రాఫిట్‌లోకొచ్చేసాం అగైన్. సో, ఇలా మీ స్ట్రాటజీ మీకు ప్రాఫిట్ ఇస్తుందా? ఓవరాల్‌గా లాస్ ఇస్తుందా? సో, ఇలా అనేది బ్యాక్ టెస్ట్ చేసి ఓకే. నైస్ వన్. అగైన్ బై. ఓకే. నైస్ వన్. టార్గెట్ అయితే హిట్ అయింది. సో, మీరు చూసుకుంటే టార్గెట్ హిట్ అయింది. అగైన్ సేమ్ థింగ్ రిపీట్. యాహ్! 109. చూసారా మన ప్రాఫిట్‌లోకైతే వచ్చేసాం. సో, ట్రస్ట్ చేయండి మీ స్ట్రాటజీని. అది అల్టిమేట్‌గా నాకు ప్రాఫిట్ ఇస్తదా? లాస్ ఇస్తదని మీరు ఓకే. సారీ. సో, మీ స్ట్రాటజీని మీరు ట్రస్ట్ చేయకపోతే మాత్రం కష్టం. సో, ఇలా అయితే ట్రేడ్ చేస్తా అనమాట. సో, ఇలా ట్రేడ్ చేసి మీకు కంప్లీట్‌గా మీకొచ్చిన రిజల్ట్స్ అనేది ఇక్కడ పెట్టుకోవాలనమాట. సో, ఇక్కడ చూసుకుంటే 5 విన్స్, 4 లాసెస్ అయితే వచ్చినాయి. సో, మనకు చూసుకుంటే సీహెచ్ఎఫ్, జేపీవై క్లియర్‌గా బెటర్ రిజల్ట్స్ ఇచ్చింది. ఏఈడీ, ఎన్జెడ్‌తో కంపేర్ చేస్తే. సో, ఇందులో ఏఈడీ, ఎన్జెడ్‌లో నా మిస్టేక్స్ ఎక్కువ ఉన్నాయిలెండి. అంటే వీడియో కోసం నేను క్విక్‌గా చేసేసాను. సో, ఇప్పుడు మీరు చూసుకుంటే స్టాట్స్ చూసుకుంటే కంటిన్యూయస్‌గా 3 లాసెస్ వచ్చినాయి. కంటిన్యూయస్‌గా 3 విన్స్ వచ్చినాయి. ఇది కాదు మీకు బెటర్ స్టాట్స్ అంటే నేను ఇంతకుముందు బ్యాక్ టెస్ట్. ఇది నా పర్సనల్ బ్యాక్ టెస్ట్ అనమాట. ఇది నా పర్సనల్ బ్యాక్ టెస్ట్. ఇది చూడండి. సేమ్ అలానే ఇది ప్రాపర్‌గా చేసినవి. మీరు చూసుకుంటే 35 విన్స్, 16 లాసెస్ వచ్చాయి. నా ఓవరాల్ విన్ రేట్ వచ్చేసి ఆల్‌మోస్ట్ 70% అయితే విన్ రేట్ వచ్చింది. ఓకే. 70% విన్ రేట్ వచ్చింది. మీరు చూసుకోవచ్చు పీ అండ్ ఎన్ఎల్ ఎంతొచ్చిందనేది. ఓవరాల్ 51 ట్రేడ్స్ అయితే చేశాను.
సో, ఇక్కడ మీరు చూసుకుంటే క్లియర్‌గా స్టాట్స్‌లోకి వెళ్తే మీ విన్ రేట్ ఎంత 69% ప్రాఫిట్ 1:2 రిస్క్ టు రివార్డ్ రేషియో అయితే వచ్చింది నాకు. సో, ఓవరాల్‌గా చూసుకుంటే ఎందుకంటే నేను స్కేలింగ్ కూడా చేస్తాను. మీకు ఈక్విటీ కర్వ్ కూడా కనిపిస్తుంది చూడండి. ప్రాఫిట్ ఎంత? ఏ ఏ మంత్‌లో ఎంత ప్రాఫిట్ వచ్చింది? ఎంత లాస్ వచ్చింది? అది ఈక్విటీ కర్వ్ చూపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాకిక్కడ చూసుకుంటే మీరిక్కడ ఈ 2 డేస్ ఏదైతే వెడ్నెస్‌డే అండ్ ఫ్రైడే ఉందో నాకు బెటర్ రిజల్ట్స్ ఇస్తున్నాయి. మిగతా వాటితో కంపేర్ చేస్తే నా విన్స్ అనేవి ఎక్కువ అక్కడున్నాయి. సో, అలానే ఏ పెయిర్ ఎంత రిజల్ట్స్ ఇచ్చింది. మీరు చూసుకుంటే నాకు మల్టిపుల్ సెటప్స్ ఉన్నాయి కదా! అవి యూజ్ చేసేవి. సో, AUD 5 ట్రేడ్స్ ఇచ్చింది. ప్రాఫిట్ ఇచ్చింది. EURUSD కూడా 3 ట్రేడ్సే ఇచ్చింది. $300 ప్రాఫిట్ వచ్చింది. NZD-JPY 2 ట్రేడ్స్. సో, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ పెయిర్ మీరు ఇక్కడ చూసుకోవచ్చనమాట. అదే కాకుండా మీరు క్యాలెండర్ ఉంటది. ఇక్కడ క్యాలెండర్ ఉంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2024 డేటా ఇదంతాను. 2024 డేటా జనవరి. జనవరిలో ట్రేడ్స్ మీరు చూసుకుంటే జనవరిలో 3 ట్రేడ్స్ అయితే విన్ అయ్యాను. 3 ట్రేడ్స్ లూజ్ అయ్యాను. సో, బ్రేక్ ఈవెన్ ఆ మంత్. సో, దాని తర్వాత 4 ట్రేడ్స్ విన్ అయ్యాను. 1 ట్రేడ్ లూజ్ అయ్యాను. సో, 3% ప్రాఫిట్‌లో ఉన్నట్టు. సో, దాని తర్వాత ఒక హాఫ్ లాస్ ఫుల్ విన్. సో, ఇక్కడంతా 0.5% పర్సెంటేజ్ విన్. సో, మీరిక్కడ చూసుకుంటే 5 ట్రేడ్స్ విన్ అయ్యాను. 1 ట్రేడ్ లూజ్ అయ్యాను. 4% నేను ప్రాఫిట్‌లో ఉన్నట్టు. 4% కాదు నిజానికి ఇంకా ఎక్కువ. నేను స్కేలింగ్ చేస్తానన్నమాట. సో, ఇక్కడ 4 ట్రేడ్స్ విన్ అయ్యాను. 3 ట్రేడ్స్ లూజ్ అయ్యాను. 1% ప్రాఫిట్. రఫ్‌గా మీకు చెప్తున్నాను. ఇక్కడ 1, 2, 3, 4 ట్రేడ్స్ విన్ అయ్యాను. 2 ట్రేడ్స్ లాస్ అయ్యాను. 2% ప్రాఫిట్‌లో ఉన్నట్టు. సో, ఇక్కడ చూసుకో 1, 2, 3, 4, 5, 6 ట్రేడ్స్ విన్ అయ్యాను. 3 ట్రేడ్స్ లూజ్ అయ్యాను. 3% ప్రాఫిట్ అన్నమాట. సో, ఇక్కడ 2 ట్రేడ్స్ విన్ అయ్యాను. 4 ట్రేడ్స్ అయితే లూజ్ అయ్యానన్నమాట. సో, ఇక్కడ -2% ఉంది ఈ మంత్ అయితే. సో, నవంబర్‌లో కూడా ట్రేడ్ తీసుకోలేదు. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీ స్టాట్స్ అనేవి చూపిస్తానన్నమాట. మీరు చూసుకోండి ఓవరాల్‌గా మీరు లాస్‌లో ఉన్నారా? ప్రాఫిట్‌లో ఉన్నారా? అది ఇంపార్టెంట్. మీ విన్ రేట్ ఎప్పుడు బెటర్‌గా ఉండేలా చూసుకోండి. 70% విన్ రేట్ ఇన్‌ఫాక్ట్ కొంచెం బెటర్‌గానే వస్తదన్నది. అంతే 70% వస్తది. బట్ మీకు ఇంపార్టెంట్ థింగ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకు 80% విన్ రేట్ వచ్చిందంటే కొంచెం అది మీకు రియల్ మార్కెట్స్‌లో తగ్గుద్ది. ఎందుకంటే రియల్ మార్కెట్స్‌లో మీ సైకాలజీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. కొంచెం ఫియర్‌గా ఉంటాయి కదా! సో, కొంచెం తగ్గుద్ది. న్యూస్ బేస్డ్ కానీ, ఫండమెంటల్స్ బేస్డ్ కానీ కొంచెం తగ్గుద్ది. సో, అదైతే చూసుకోండి. మీకు 80% విన్ రేట్ వచ్చింది అంటే మీకు 60% విన్ రేట్ రియల్ మార్కెట్‌లో ఉన్నట్టు. నియర్లీ. ఓకే. అండ్ ఆల్సో మీరు మీరెప్పుడు ట్రేడ్స్ చేస్తున్నారంటే ప్రీవియస్ చార్ట్స్ కదా! కొంచెం మనకి డైనమిక్స్ కూడా చేంజ్ అవుతాయి. సో, మీరు చూసుకుంటే ఈ మంత్‌లో చూసారా నాకు ఫస్ట్ 4 ట్రేడ్స్ ఎలా లూజ్ వచ్చాయో. సో, ఆ డైనమిక్స్ కూడా చేంజ్ అవుతాయి. మార్కెట్ యొక్క డైనమిక్స్. సో, అది కూడా కొంచెం అడాప్ట్ అవ్వాలి. సో, ఇలా మీరు చూసి ట్రైన్ చేసి మీ ఐస్‌ని ట్రైన్ చేయాలి. ఆల్‌మోస్ట్ నాకు అర్థమైపోయింది చూసారా? ఏ ట్రేడ్స్ అనేది ఏది నాకు ప్రాఫిట్ ఇస్తదనేది. సో, ఎలా అయితే మీరు ట్రేడ్ చేసి ఓవరాల్‌గా ప్రాఫిట్‌లో ఉన్నారా? లాస్‌లో ఉన్నారా? కంటిన్యూయస్‌గా ఎన్ని ట్రేడ్స్ లాస్ అవుతున్నాయి అనేది మీరు చూసుకోవాలంట. ఇలా గాని మీరు చేస్తే మీ సైకాలజీ ఎఫెక్ట్ అవ్వదు. సో, వీడియో లెంతీ వచ్చింది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాననుకుంటున్నాను. సో, వీడియో నచ్చితే డెఫినెట్‌లీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.